వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పికి ఇవ్వాల్సిన టాబ్లెట్లు మారిపోయాయి. అవే చిన్నారుల ప్రాణం మీదకు తెచ్చాయి. నీలోఫర్ ఆసుపత్రిలో 3 చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. మొత్తం 34 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 90 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మిగతా వారి పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ ఘటనపై చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? బాధ్యులు ఎవరిని గుర్తించారా? క్రాంతి, ఏదైతే నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో జరిగినటువంటి ఘటన మాత్రం అందరినీ ఒక్కసారిగా ఉలికి పడేలా చేసింది. ప్రతి చిన్నారికి కూడా పుట్టిన నాటి నుంచి టీకాలు ఇస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలా ఎన్నిసార్లు చేశారనే దానిపైన కూడా ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఘటన విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 90 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అందులో 32 మంది రాత్రి వరకు నీలోఫర్ ఆసుపత్రిలో చేరితే ఉదయానికి ఇంకో 2 కేసులు కూడా పెరిగాయి. మొత్తం 34 కేసులు ప్రస్తుతానికి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తుంటే కూడా ప్రధానమైనటువంటి నిర్లక్ష్యం టాబ్లెట్ మారడం. అంటే పారాసిటమాల్ టాబ్లెట్, ట్రామాడాల్ టాబ్లెట్ ఒకేలా ఉండడమే దీనంతటికి కారణము. ఇప్పుడు పిల్లల ప్రాణాలన్నీ కూడా ఇంత ప్రమాద పరిస్థితిలో నెట్టడానికి గల కారకులు ఎవరు లేదంటేనా మేము విచారణ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పోలీస్ కేసు నమోదు కాలేదు. తర్వాత ఎవరిపైన చర్యలు కూడా తీసుకోలేదు. ఇటువంటి ఘటన మనం ఎక్కడ జరగకుండా చూస్తామని చెప్పి నిన్న నీలోఫర్ ఆసుపత్రిని అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల కూడా చెప్పారు. కానీ అసలు ఎవరి తప్పు? ఇది టాబ్లెట్స్ ఇచ్చిన వాళ్ళ తప్ప, లేదంటే అసలు టాబ్లెట్స్ సప్లై చేసిన తప్ప? ఒక చిన్న ఆసుపత్రిలో ట్రామాడాల్ టాబ్లెట్ వాడాల్సిన అవసరమే ఉండదు. అలాంటిది ట్రామాడాల్ టాబ్లెట్ ఆసుపత్రికి ఎందుకు వస్తుంది, ఎందుకు సప్లై చేస్తున్నారు? కానీ 2 టాబ్లెట్లు ఒకేలా ఉన్నప్పుడు ఆ టాబ్లెట్లను ఎందుకు వాడుతున్నారనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే 2 చూడడానికి పారాసిటమాల్ లాగానే ఉంటాయి. వెనక వైపు చూస్తేనే, ఎవరిని చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇలాంటప్పుడు ఇటువంటి ప్రమాద ఘటనలు చాలా జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఆ 90 మందిలో ఇప్పటికీ 34 మంది ఇక్కడికి చేరుకున్నప్పటికీ మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అంటే కొంతమంది ఫీవర్ రాకుండా తర్వాత కనుక టాబ్లెట్ వేసుకున్నా కానీ అది ప్రాణాలకు ప్రమాదమే. అందుకోసం వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వలేదు వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎలా సమాచారం అందుతుంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. నిన్న ఉదయం మొదట 16 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత మనం వార్తా ప్రసారాల ద్వారా చేసినటువంటి ఆ ప్రచారంతో జనం కాస్త అవేరై వెంటనే ఆ టాబ్లెట్స్ ఎవరైతే వేసుకున్నారో పిల్లలు వాళ్ళను ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైనా ఇప్పటికీ 3 పరిస్థితి మాత్రం క్షేమంగానే ఉంది. ఆ టాబ్లెట్ వేసుకున్నటువంటి ఎస్కే ఫైజాన్ ఒకసారి నిన్ననే మృతి చెందారు. ఇప్పుడు 3 పరిస్థితి క్షేమంగా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చెప్పి ఆ పిల్లల అంటే మొత్తం కూడా పసికందులు, ప్రతి ఒక్కరు నెలల చిన్నారులు అని చెప్పుకోవచ్చు. వాళ్లకు మొదటిసారిగా అంటే పుట్టిన తర్వాత నెల రోజుల లోపల 2 నెలల లోపల ఇవ్వాల్సినటువంటి టీకాల కోసం వాళ్ళంతా కూడా నాంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది. సో వాళ్ళందరూ తమ ప్రాణాలను అరిస్థితిలో పెట్టుకుని ఆ ఆసుపత్రి దగ్గర పరిగాకులు కాస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వైద్య అధికారులు సరిగ్గా స్పందించలేనటువంటి ఒక అపవాదు కూడా ఉంది. అంటే ఆ టాబ్లెట్స్ ఇచ్చారు, కానీ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏం జరిగింది అనే దానిపైన ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో దీన్ని ఆలోచన చేస్తున్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్. అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసే అవకాశం ఉంది. కొంత కేంద్ర ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. క్రాంతి. ఓకే రాజు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వాకం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. నెలవారీ ఇంజెక్షన్ తర్వాత ఇచ్చే టాబ్లెట్స్ విషయంలో నర్సు నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందగా 32 మంది చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బాధితుల్ని పరామర్శించిన మంత్రి ఈటల బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో నర్స్ నిర్లక్ష్యానికి 32 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారం చిన్నారులకు పెంటవాలెంట్ వ్యాక్సినేషన్ వేశారు. సాధారణంగా ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం రాకుండా ఉండేందుకు పారాసెటమాల్ టాబ్లెట్ ఇస్తారు.
కానీ పారాసెటమాల్ కి బదులు హైడోస్ ఉండే ట్రమోడోల్ టాబ్లెట్ ఇచ్చారు. సాధారణంగా 5 కిలోల లోపు చిన్నారులకు 35 mg మాత్రమే వాడాలి. కానీ ఈ ఘటనలో చిన్నారులకు 75 mg డోస్ ఇచ్చారు. దీంతో చిన్నారులకు వాంతులు, విరోచనాలు, ఫిట్స్, శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది కావడంతో సమీపంలో ఉన్న నిలోఫర్ కి తరలించారు. మొత్తం 23 మంది చిన్నారులు నిలోఫర్లో అడ్మిట్ అవ్వగా ఇందులో ఒక చిన్నారి మృతి చెందాడు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్నారుల అస్వస్థత ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. నిలోఫర్ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించిన ఆయన చిన్నారులను పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం ఉంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ టాబ్లెట్లు అయితే ఇచ్చిండ్రో ఆ టాబ్లెట్లను కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి మొదలుపెట్టి మా అధికారులందరూ కూడా పొద్దున్న నుంచి అలర్ట్గా ఉండి నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ల బృందం అనునిత్యం అనుక్షణం వాళ్ళ కంటికి రెప్పలా కాపాడి ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా ప్రతి అమ్మాయి కూడా పూర్తిగా ఆరోగ్యకరంగానే ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఇంకొక 12 గంటల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జ్ చేసే ఆస్కారం ఉంటుంది. నిన్న ఈ వ్యాక్సినేషన్లో పాల్గొన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఎన్ఎంలు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, ఇంకా వాళ్ళను పర్యవేక్షించేటువంటి పై అధికారులు కావచ్చు, ఎవరైనా కూడా ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ వేసినాం. తప్పకుండా అలాంటి నెగ్లిజెన్స్ కనుక ఉంటే తప్పకుండా వాళ్ళని ఇమీడియట్ సస్పెండ్ చేస్తాం. గతంలో సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఘటనలో కూడా చిన్నారులు మృతి చెందారు. అయినా వైద్య అధికారులు గుణపాఠం నేర్చుకోలేదు. బుధవారం జరిగిన ఘటనలో 92 మందికి ఈ వ్యాక్సినేషన్ ఇచ్చారు. అందులో 32 మంది మాత్రమే నిలోఫర్లో అడ్మిట్ అయ్యారు. అయితే మిగతా వాడు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే విషయంపై క్లారిటీ లేదు. వాస్తవానికి పారాసెటమాల్, ట్రమోడాలు ఒకే విధంగా ఉండడంతో హాస్పిటల్ సిబ్బంది గమనించకుండా ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే నాంపల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చోటు చేసుకున్న టాబ్లెట్ మార్పు పైన పోలీసులు విచారణ